హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది కర్ణాటక స్పెషల్ అండ్ ఫేమస్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ తట్టె ఇడ్లీ. ఈ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో పక్కా కొలతలతో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేసి చూస్తే మాత్రం మీరు టిప్స్ మిస్ అవుతారు. ఈ ఇడ్లీ మీకు పర్ఫెక్ట్గా రాదు. ఫ్రెండ్స్, ఈ తట్టె ఇడ్లీ ఒకసారి కర్ణాటకలో తిన్నానండి. నాకైతే నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయింది. ఖచ్చితంగా నేను ఈ ఇడ్లీ ఎలా తయారు చేస్తారు ఏంటి కనుక్కోవాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు ఎదురు చూసి పక్కా కొలతలు నేను తెలుసుకొని మరి మీకు వీడియో చూపిస్తున్నాను. అసలు ఏమాత్రం చేయకుండా మనం ఈ తట్టె ఇడ్లీకి పప్పులు బియ్యం ఎలా నానబెట్టుకోవాలో మీకు చూపించబోతున్నాను. వచ్చేసేయండి. గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి 3 కప్పుల ఇడ్లీ రైస్ వేసుకోవాలండి. మీరు ఏ కప్పు మెజర్మెంట్ తీసుకుంటారో ఆ కప్పు ప్రకారంగా మీరు 3 కప్పులు ఇడ్లీ రైస్ వేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 కప్పు మినప గుళ్ళు వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు మినప్పప్పు వేసుకునేటట్టయితే 1.5 కప్పు తీసుకోవాలి. ఇది గుర్తుంచుకోండి. ఈ తట్టె ఇడ్లీకి ఖచ్చితంగా ఇడ్లీ రైసే వాడతారు, రవ్వ వాడరు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఇడ్లీ రైస్ మనకు సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయండి. ఇప్పుడు రైస్ మినపప్పు వేసుకున్న అదే కప్పుతోనే 1/2 కప్పు సగ్గుబియ్యం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు, 1/2 కప్పేనండి. ఇప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు అటుకులు తీసి పెట్టుకోండి పక్కన. ఇప్పుడే అటుకులు నానబెట్టొద్దు. ఇప్పుడు వీటన్నిటిని శుభ్రంగా 3-4 సార్లు కడిగి 6 గంటల సమయం వరకు వీటిని మనం నానబెట్టుకోవాలి. ఈ అటుకులు మాత్రం మనం రుబ్బుకునేటప్పుడు ఒక 10 నిమిషాలకు ముందు శుభ్రంగా కడిగి 10 నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుందండి. మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము ఈ పప్పులన్నీ కూడా 6 గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను. చక్కగా ఇవి నానిపోయినాయి. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మనం నానబెట్టుకున్న ఈ బియ్యము పప్పులన్నిటిని కూడా చక్కగా మెత్తగా రుబ్బుకోవాలండి. బరకగా అసలు ఉండకూడదు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. మనం నానబెట్టి పెట్టుకున్నాం కదా అటుకులు, ఆ అటుకులు కూడా ఇందులోనే వేసి మెత్తగా ఈ పిండి మిశ్రమాన్ని మనం రుబ్బుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు పోసుకోండి. ఎక్కువ నీళ్లు పోసేసి మనం రుబ్బుకోకూడదు. వీడియోలో చూపించిన విధంగా చూడండి. పిండి నేను ఎంత మెత్తగా రుబ్బుకున్నానో మీకు చూపిస్తాను. చూడండి, పేస్ట్ లాగా ఈ పిండిని రుబ్బుకోవాలి. ఇదే విధంగానే ఈ యొక్క బియ్యము పప్పులన్నిటిని కూడా మెత్తగా మిక్సీకి పట్టి ఒక గిన్నెలోకి వేసుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా పొద్దున్నే మనం నానబెట్టుకుంటే బియ్యం పప్పులు సాయంత్రానికంతా మనం మిక్సీకి పట్టుకోవచ్చు మెత్తగా. తరువాత మనం ఏం చేయాలంటే ఈ పిండిలోకి మీరు వీడియోలో చూస్తున్నారు కదా 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని బాగా కలిపి ఈ పిండి గిన్నె మీద మూత పెట్టేసి మనము ఈ పిండి మిశ్రమాన్ని అంతటిని కూడా రాత్రంతా పులవనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్, నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండిని చూపిస్తున్నానండి. పిండి మనకు చక్కగా బాగా పులిసిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా పులవాలి. ఇలా పులిస్తేనే మనకు ఇడ్లీ దూదిలాగా మనకు సాఫ్ట్గా ఈ ఇడ్లీలు మనకు వస్తాయి. ఇప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని అంతటిని కూడా శుభ్రంగా బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న తర్వాత మీకు పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్లు వేసుకోండి, ఎక్కువ నీళ్లు వేయొద్దు. ఇప్పుడు రుచికి సరిపడా మనము ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, పిండి యొక్క కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉండాలి. మీకు వీడియోలో చూపిస్తున్నాను. పిండి గట్టిగా ఉండకూడదు, అలాగని లూజ్గా ఉండకూడదు. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టేసుకొని రెడీగా ఉంచుకుందామండి. ఇప్పుడు ఈ ప్లేట్స్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ బాగా గ్రీస్ చేసుకొని పిండి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మనం నెయ్యి రాసుకున్న తర్వాత ఈ ప్లేట్స్లో మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ గరిటెతో 3 గరిటెలు నేను పిండి వేసుకుంటున్నాను. ఎక్కువ వేయొద్దండి, కొద్దిగా గ్యాప్ ఉండాలి ప్లేట్స్కి. ఇలా అన్నిట్లో పిండి వేసేసుకొని మనము ఈ స్టాండ్లో ఈ ప్లేట్స్ అన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది తట్టె ఇడ్లీ స్టాండ్ అండి. ఇలా వీటన్నిటిని సెట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ స్టవ్ పైన నీళ్లు పోసి ఇడ్లీ పాత్రను పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టాండ్ని తీసుకెళ్ళి ఆ ఇడ్లీ పాత్రలో పెట్టేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇడ్లీ పాత్రకు మూత పెట్టేసి కరెక్ట్ మీడియం ఫ్లేమ్లోనండి
10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్ 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూస్తున్నానండి. ఇడ్లీని అలా తాకినప్పుడు మనకు తడి అంటకుండా ఉందంటే మనకు ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వెంటనే ఇడ్లీలు తీయకూడదండి. ఆ స్టాండ్లో అలాగే ఒక 3 నిమిషాల పాటు ఉంచాలి. 3 నిమిషాల తర్వాత ఈ స్టాండ్ నుంచి ఈ ప్లేట్లన్నిటిని కూడా నేను తీసి పెట్టుకుంటున్నానండి. మనకు కర్ణాటక ఫేమస్, కర్ణాటక స్పెషల్ 30 ఇడ్లీ మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీలన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి మనము సర్వ్ చేసుకుందాం. ఇడ్లీలను ఒక స్పూన్ సహాయంతో మనము ఇలా తీసుకోవాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఇడ్లీలు మనకు ఎంత పఫీగా వచ్చాయంటే స్పాంజ్ లాగా పర్ఫెక్ట్గా మనకు ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్ ఈ 30 ఇడ్లీ మీకు తినాలనిపిస్తుందా? ఇక వచ్చేయండి, మనం ఇడ్లీలోకి కారం పొడి, నెయ్యి, పచ్చడి వేసుకొని శుభ్రంగా తినేద్దాం. ఫ్రెండ్స్ ఈ ఇడ్లీ మీకు కూడా నచ్చిందా? అట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఫ్రెండ్స్ మరి యొక్క టేస్టీ రెసిపీతో నేను మీ ముందుంటాను. నేను మీ ప్రసన్న.